ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుసాయి, పూజా సమయాలు, అమ్మవారిని ఏ పూలతో అర్చించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, నవరాత్రి ఉద్యాపన ఉద్వాసన ఏ రోజున చెప్పాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 19 జనవరి 2026 సోమవారం, పాడ్యమి తిథితోటి మాఘ గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభమై 27 జనవరి 2026 మంగళవారం నవమి తిథితోటి ఈ గుప్త నవరాత్రులు ముగుస్తాయి. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో మొదటి రోజు మాఘ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం. 18 జనవరి 2026 ఆదివారం రాత్రి 1:28 పాడ్యమి తిథి ప్రారంభమై 19 జనవరి 2026 సోమవారం రాత్రి 2:21 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 19 జనవరి 2026 సోమవారం రోజున. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునేవారు ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఈ రోజున పఠించవలసిన మూల మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో రెండవ రోజు మాఘ శుక్ల విద్య తిథి ప్రారంభం. 19 జనవరి 2026 సోమవారం రాత్రి 2:22 నుంచి విద్యా తిథి ప్రారంభమై 20 జనవరి 2026 మంగళవారం రాత్రి 2:38 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రి రెండవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 20 జనవరి 2026 మంగళవారం రోజున. ఈ రోజు నక్షత్రం శ్రవణ. నవరాత్రి రెండవ రోజు పఠించవలసిన మంత్రం. శ్యామల నవరాత్రులలో మూడవ రోజు మాఘ శుద్ధ తదియ తిథి ప్రారంభం. 20 జనవరి 2026 మంగళవారం రాత్రి 2:39 నుంచి తదియా తిథి ప్రారంభమై 21 జనవరి 2026 బుధవారం రాత్రి 2:30 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రులలో మూడవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 21 జనవరి 2026 బుధవారం రోజున. ఈ రోజున నక్షత్రం ధనిష్ట. నవరాత్రి మూడవ రోజు పఠించవలసిన మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో నాలుగవ రోజు మాఘ శుద్ధ చవితి తిథి ప్రారంభం. 21 జనవరి 2026 బుధవారం రాత్రి 2:31 నుంచి చవితి తిథి ప్రారంభమై 22 జనవరి 2026 గురువారం రాత్రి 1:46 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామల నవరాత్రులలో నాలుగవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 22 జనవరి 2026 గురువారం రోజున. ఈ రోజు నక్షత్రం శతభిష. నాలుగవ రోజు పఠించవలసిన మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో ఐదవ రోజు మాఘ శుద్ధ పంచమి తిథి ప్రారంభం. 22 జనవరి 2026 గురువారం రాత్రి 1:47 నుంచి పంచమి తిథి ప్రారంభమై 23 జనవరి 2026 శుక్రవారం రాత్రి 12:40 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామల నవరాత్రులలో ఐదవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 23 జనవరి 2026 శుక్రవారం రోజున. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర. నవరాత్రి ఐదవ రోజు పఠించవలసిన మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో ఆరవ రోజు మాఘ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం. 23 జనవరి 2026 శుక్రవారం రాత్రి 12:41 నుంచి షష్ఠి తిథి ప్రారంభమై 24 జనవరి 2026 శనివారం రాత్రి 11:05 వరకు ఈ తిథి ఉన్నది. నవరాత్రులలో ఆరవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 24 జనవరి 2026 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర. నవరాత్రి ఆరవ రోజు పఠించవలసిన మూల మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో ఏడవ రోజు మాఘ శుద్ధ సప్తమి తిథి ప్రారంభం. 24 జనవరి 2026 శనివారం రాత్రి 11:06 నుంచి సప్తమి తిథి ప్రారంభమై 25 జనవరి 2026 ఆదివారం రాత్రి 9:16 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామల నవరాత్రులలో ఏడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 25 జనవరి 2026 ఆదివారం రోజున. ఈ రోజు నక్షత్రం రేవతి.
నవరాత్రి 7వ రోజు పఠించవలసిన మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో 8వ రోజు మాఘ శుద్ధ అష్టమి తిథి. ప్రారంభం 25 జనవరి 2026 ఆదివారం రాత్రి 9:17 నుంచి అష్టమి తిథి ప్రారంభమై 26 జనవరి 2026 సోమవారం రాత్రి 7:09 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామల నవరాత్రులలో 8వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 26 జనవరి 2026 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం అశ్విని. నవరాత్రి 8వ రోజు పఠించవలసిన మూలమంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో 9వ రోజు మాఘ శుద్ధ నవమి తిథి. ప్రారంభం 26 జనవరి 2026 సోమవారం రాత్రి 7:10 నుంచి నవమి తిథి ప్రారంభమై 27 జనవరి 2026 మంగళవారం సాయంత్రం 4:55 వరకు ఈ తిథి ఉన్నది. శ్యామల నవరాత్రులలో 9వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 27 జనవరి 2026 మంగళవారం రోజున. ఈ రోజు నక్షత్రం భరణి. నవరాత్రి 9వ రోజు పఠించవలసిన మంత్రం. మాఘగుప్త శ్యామల నవరాత్రులు ఈ రోజుతోటి ముగుస్తాయి. 2026 సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ముగిసిన తరువాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పాలి అంటే ఆఖరి రోజు 27 జనవరి 2026 మంగళవారం అయినందున ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పలేము. కాబట్టి మరుసటి రోజు అయినటువంటి 28 జనవరి 2026 బుధవారం రోజున మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున తిథి మాఘ శుద్ధ దశమి. పగలు 2:35 వరకు ఉన్నది. నక్షత్రం కృత్తిక. ఎవరైతే ఈ నవరాత్రులలో అఖండ దీపం కలశ స్థాపన చేసుకున్నారో వారు ఈ రోజు ఉదయం అమ్మవారికి పునఃపూజను నిర్వహించుకొని కలశాన్ని అఖండ దీపాన్ని పూజాపీఠని కదపాల్సి ఉంటుంది. ఈ మాఘగుప్త శ్యామల నవరాత్రులు 9 రోజులు కూడా పూజా సమయాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్వహించుకోవాలి. ఈ సమయంలో ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కుదరని వాళ్ళు ఉభయ సంధ్యలలో అమ్మవారి పూజను నిర్వహించుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా శ్యామలాదేవికి బెల్లంతో చేసినటువంటి పాయసాన్నాన్ని నివేదించండి. వీటితో పాటుగా బెల్లం, దానిమ్మ గింజలు, యాపిల్ పళ్ళు, స్ట్రాబెర్రీస్ ఇలా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఏవైనా ఫలాలను నివేదించవచ్చు. ఈ 9 రోజులు కూడా వీలైనంత వరకు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించండి. ఎవరైనా ఈ మాఘగుప్త నవరాత్రులు 9 రోజులు కూడా నిష్ఠగా దీక్షగా నిర్వహించుకునే వాళ్ళు ఆకుపచ్చ రంగు అంటే గ్రీన్ కలర్ వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ పూజను పెద్దలతో పాటు పిల్లలు కూడా నిర్వహిస్తే వాళ్ళకి జ్ఞానం, విద్యాందు ఆసక్తి, కళలందు ముఖ్యంగా సంగీతం, సాహిత్యమందు ప్రీతి పొంది ఉన్నత స్థితికి చేరుకుంటారు. విన్నారు కదా 2026 సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రుల పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.